వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాయ్స్ ఆఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి అన్నల పైన ప్రాంక్ చేస్తున్నా. ఏ ప్రాంక్ అంటే అన్న ఇక మేము ఛానల్ రాము, ఈ ఛానల్కి అయితే అస్సలు రామే. ఎందుకంటే సార్లు రద్దు అంటారు, ఇట్లా పేరెంట్స్ కూడా ప్రాబ్లం అవుతుందని ఇట్లా ఛానల్కి అయితే ఇప్పుడు రామని అన్నల పైన ప్రాంక్ చేస్తాం. అలా రియాక్షన్ ఎట్లుండదు. ఈ వీడియో ఎట్లుంటుందో మాకు కూడా తెలియదు. అన్నలు ప్రాంక్ అని చెప్పినాక కొడతారో తిడతారో లేకుంటే ఏం చేస్తారో మాకు కూడా తెలియదు. ఇక ఈ వీడియోని అయితే చూసేది ఫోన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. అన్నలు ఏడున్నారు? అన్నలు హలో అన్న, ఎక్కడున్నావు? మార్కెట్ రా ఒకసారి. ఎవరెవరు ఉన్నారు మార్కెట్ దగ్గర? ఏ మీతో ఒక చెప్పే మ్యాటర్ ఉంది, ఒక మ్యాటర్ ఉంది. దా అన్నకైతే ఫోన్ చేసిన, అన్న వచ్చినాక అన్న టైం అయ్యా గీంత సేపు ఎందుకు అని బేరిస్తుడు. వచ్చినాక అన్న ఏం చేస్తాడు ఇక మాకైతే తెలియదు. చంపుతాడు ఏమో తెలియదు. ఇప్పుడు అన్ననైతే వచ్చిండు. మీకు ఒక మ్యాటర్ చెప్పాను, అందుకే ఇప్పుడేం మ్యాటర్ ఉన్నది అది మనకు సంబంధించింది అంటే ఇప్పుడు మేము కూడా స్వెటర్ వేసుకోలే, తినలే. ఇంకా మరి తినక 11 అవుతుంది. మీకు చెప్పే మ్యాటర్ కాబట్టి ఈ టైంకి చెప్తున్నాం. ఎందుకు టైం 11 అవుతుంది. టైంకి మజాకి ఏం సంబంధం? ఈ టైం నిద్ర ఆపుకోండి. మరి వాళ్ళ మజాక్ ఎత్తురా చెప్పు. నువ్వు ఏమంటాడు సాల్వ్ చూసి మీరు ఎందుకు యూట్యూబ్ లో కోతులు ఛానల్ కోతులు మళ్ళా మీరు స్టడీ దెబ్బ ఏంటది? అరే మేము మాట్లాడుతాం రా సార్. అయ్యో సార్కి చెప్పినాం సార్ ఇట్లా అంటారు మా అన్నలు వస్తారంటే అద్దు ఓళ్ళని తోలుకు రాకూరి తోలుకైతే తీసి ఇస్తా అంటారు. స్టడీ మీద మళ్ళా డిపెండ్, స్టడీ మంచిగా చెయ్యరు ఎందుకు అవసరమా అంతుంటే సమావేశాలలో చేసుకోరు అంటాడు. అరే సరే మరి ఇట్లానే మీరు డైలీ ఎవరి ఓన్లీ సండే చేసుకుందాం మనం. అట్లా అసలు స్కూలు సండే హాలిడే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తప్ప ఇట్లా సంక్రాంతి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఉంటే చూసినా అందులో వేసుకోమంటాడు. ఇట్లా సండే కూడా ఏకద్దు అంటున్నాడు. అరే అప్పటిదాకంటే వీడియోస్ అట్లా కూడా అడిగినాం, అట్లా కూడా అడిగితే అద్దాను స్టడీ పోతాను అద్దాను అప్పటిదాకంటే. అదే సార్ మేము చెప్తాం సార్ ఏం కాదంటే అదు మీరు చేసేది ఏదన్నా ఉంటే టీసీ ఇచ్చి పంపిస్తా పొర్ర అంటాడు. తీసుకోపోలే అప్పుడైతే మీరు వేరే పిలుచుకోరు. అరే మేము మిమ్మల్ని కదరా ఫస్ట్ నుంచి వేరే తీసుకుంటాం. చెప్పు నువ్వు ఒక మాట. కరెక్టే మాకు అర్థమవుతుంది. సార్ వద్ద అంటుండు కదా ఇప్పుడు. సార్ వద్దంటే మరి మేము కూడా చాలా లేట్ అవుతాం. మాకేం ఓడున్నాడు మాకు వేరే ఓడున్నారా మాకు ఎవరున్నారు? ఎవరిని పెట్టుకోమని చూడు మీకు తెలుస్తారు అంటే లెక్కమంటావు ఏంది? కాదు మీకు తెలిసిన మీరు చేసినంత యాక్టింగ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మేమంటే మీకు ఒక ప్రాంక్ చేసినాం కాబట్టి మీరు భరిస్తారు. వాళ్ళు భరిస్తారు ఎందుకు భరించరు? మరి లింక్ పెట్టారు.
మరి అసలు భరించారో భరించారో మాకు తెలియదు. మా పేరెంట్స్ బాగా ఇబ్బంది పెడతారు. మళ్ళీ ఈ వీడియోలో నేను పెట్టేది ఏం లేదు, ఛానల్ డిలీట్ చేస్తాం. అదే మాకు కూడా అదే ఉన్నది, ఛానల్ డిలీట్ చేసి వద్దు. మరి ఎందుకు ఛానల్ డిలీట్ అయ్యి ఇప్పుడైతే వేరే వాళ్ళు అయితే లెంకి పెట్టి తీయండి. వాళ్ళని తీయమంటా. ఓడు ఉన్నారా మనకి? ఎవరున్నారు? ఫోన్ తేలే నేను, డిలీట్ చేస్తే అయిపోతుంది. అది వదిలేపోరు. ఎందుకు మరి మిమ్మల్ని మజాక్ ఆడుతుర్రా? అసలు నాకు కూడా బాగా అనిపిస్తుంది. నాకు పోగా అంటే కానీ చారు బాగా ఇబ్బంది పెడుతుండు. కాదు నేను కూడా అన్నా సార్ సండే రాస్తలేరు రాసుడు అన్నున్నాయి. సార్ ఏమంటుండే, ఇప్పుడు మీరు ఇంత మంచి చదువుతారు, సరే వీడియోస్ లలో పోతే స్టడీ మీద ఇట్లా దెబ్బ పడితే ఏం చేస్తారు మీరు? అవుద్దా అద్దంటు. అరే మీరు దేనికే ఇస్తురా? రోజు డైలీ స్కూల్ కి వస్తున్నా, స్టడీకి పెట్టినా, వీడియోస్ కి పెడతా అంటే వద్దు, అట్లా అయితే తీసి ఇస్తా అంటు. మరి మీరేమన్నా రాస్తలేరు? రాస్తున్నా. మరి రాయంగా సార్ ఎందుకు అంటాడు అన్ని అంటే ఇప్పుడే ఎందుకు అంటాడు? అంటే అన్నాడు కొంచెం, అంటే ప్రాంక్ చేస్తున్నామని మీకు ఏమన్నా అట్టేరా? మీ నుంచి మాకు ఫుల్ కంఫర్ట్ ఉంది. అంటే ముందు నుంచి అన్నాడు కానీ మేము అందరం లైట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు బాగా కొడుతుండు. సీరియస్ అయింది సార్ బాగా. సరే మరి చదువుకోరు, ఛానల్ అది ఏమద్దు మాట్లాడి ఫోన్ ఛార్జింగ్ పెట్టచ్చు ఇంటికాడ. డిలీట్ వేసుకున్నాం. ఎందుకు ఛానల్ డిలీట్ వద్దు. ఏం చేయమంటావు మరి? మీరే ఛానల్ ఏం మరి మీరే పెట్టారు. మరి మాకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మాకు ఎవరు తెలియదురా. మీరే ఉన్నారు, మేము మీ మీద డిపెండ్ అయినాం. మీరే ఉన్నారు కాబట్టి అంటే ఎట్లా ఫిక్స్ అవుతాం? రోజు వచ్చేటోళ్ళు మన ఇంట్లో పేరెంట్స్ ఎట్లా అంటారు? పేరెంట్స్ కూడా మాట్లాడు వీడియోస్ చూసిండు. వీడియోస్ ఎందుకు ఇస్తున్నావు? స్టడీ మీద మీకు ఏం ఒపీనియన్ లేదు? ఎందుకు మరి మేము ఏం చేసుకోమా? మరి మీరు ఎప్పుడు ఏం చేసుకోమంటారు? దట్టు వాళ్ళు రానని ఫిక్స్ అయిపోయారు. మాకు రావాలని ఉండదా? మాకు కూడా చెప్పు. ఛానల్ రావాలని ఉండదా మాకు కూడా? మేము సార్ అద్దంటుడు కాబట్టి మేము ఇట్లా అద్దంటున్నాం. మేము ఇన్ని రోజులు మేము రాలేమా? చేసినాం. మీరు ఇట్లా అంటారని నేను కూడా కళలో కూడా ఇట్లా ఊహించలే. ఇట్లా అంటే మాట్లాడే ప్లీజ్. మేమేం చేస్తాం చెప్పు. మీరు రాక బస్సు బాగా అనిపిస్తుంది. మీరు మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వీడియోస్ అంటే టైం అవుతుంది, ఇంటికి వెళ్ళిపోరు. కళ్దాం నిద్ర పట్టకుండా పోదాం రా. టైం అయిపోతుంది. ఛానల్ ఒకసారి మరి పోతే కానీ ఛానల్ ఏం చేస్తారు? ఛానల్ తర్వాత రేపు ఆలోచిద్దాం. చెప్పు ఈ విషయం ఇక్కడ కంప్లీట్ చేద్దాం. చెప్పు ఛానల్ ఏం చెప్తారు? ఛానల్ రేపు ఆలోచిద్దాం. స్కూల్కి రాపోరు మీరు. ఎందుకు ఆగంటున్నావు? ఎందుకు ఆగుడు? ఛానల్ ఏం చేస్తారో చెప్పిపోర్రి. ఛానల్ ఏం చేస్తారో చెప్పిపోర్రి. రేపు ఒక రెండు మూడు రోజులు చూస్తాం రా. రాలేరనుకో డిలీట్ చేస్తాం. మేము ఇప్పుడు చెప్తున్నాం కానీ సారాద్ అంటుంటే మేము రామే వీడియోస్ 2-3 రోజులు ఎందుకు రా? మళ్ళా చూసుడు డిలీట్ కొట్టేస్తే అయిపోతుంది.
అవన్నీ మళ్ళీ కామెంట్స్ వస్తే అవసరమా? మీరు ఓకు లాగుల్లి కొంచెం మాట్లాడు. డిలీట్ చేసేటప్పుడు చెప్పేద్దాం, వీడియో పెట్టేద్దాం. గాయస్ మా వాళ్ళు అయితే ఎవరు వస్తలేరు, వాళ్ళకైతే స్టడీకి అయితే ఇబ్బంది అవుతుందట అని అయితే చెప్పేస్తాం, డిలీట్ చేస్తాం. వీడియో డిలీట్ చేసి అరే ఆగురా, మేము పోతాం. అవసరం టైం చూడు, టైం అవుతుంది. మాకు ఫోన్ చేసి మాకు ఇవాళ నిద్రలు పట్టకుండా అరే నువ్వు తీరా, నువ్వు మళ్ళా ఎందుకు బంద్ చేస్తున్నావు? ఎందుకు సీరియస్ అవుతున్నా? చూసిరా గాయస్ ఎట్లా సీరియస్ అయిపోయారు. అన్నకు ఫోన్ చేస్తున్నా గుర్రి. అరే రే ఫోన్ చేస్తున్నావు, పో ఊరుకు ఊరుకు. అన్న ఎడాక పోయింది, ఊరుకురా. అన్ననైతే సీరియస్ అయిపోయాడు, కొంచెం డల్ కూడా అయిండు. ఇప్పుడు మేము రామనగానే బాగా ప్రాంక్ అని చెప్పినాక తంతాడు లేడా. హలో హలో అన్న, రా ఇప్పుడు రా, వీడికి రా, మార్కెట్కి రా. మార్కెట్ కి రా అన్నాము. కాదు డిలీట్ మళ్ళీ చేద్దు కానీ ఫస్ట్ అయితే ఇడికి రా, మార్కెట్ కి రా. ఇప్పుడున్న ప్లేస్ కి రా. అత్తులు అన్ననైతే అత్తులు చాలా బాగుంది ఉన్నారు. నాకైతే భయం పడుతుంది. వచ్చినాక అన్న ఏం చేస్తాడు ఏమో. వచ్చేలు ఆడే మాట్లాడంగా పోతారా మీరు? ఏం చేసాడు అంతే మజాకాడుతున్నారు ఏంది మీరు అమ్మతోటి? మజా కాడు మరి తమాషానా? మీరు ఛానల్ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు డిలీట్ చేస్తామని చెప్పినా కదా అంత మంచిగా. ఒకటే లాస్ట్ మాట చెప్తున్నాను. ఏం లాస్ట్ మాట? మీకు మాకేం లేదు చెప్పేది. ఏందిరా మీరు మొత్తం అన్న మీ రియాక్షన్ చెప్పు. ప్రాంక్ రియాక్షన్ అయితే మనోళ్ళు మీరు ఇచ్చే యాక్షన్ కి మాకు తిందామంటే తిండి కూడా పోకుండా పోయి అన్నాం అనుకున్నాం. మా మీద ప్రాంక్ చేస్తే ఏమొచ్చిందిరా మీకు? వీడియో ఘోరంగా ఆకలి అవుతుంది, అయినా ఆకలంతా పోయింది. సో గాయస్ మనోళ్ళు అయితే మాకు పెద్ద 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 ప్రాంక్ అయితే ఇచ్చారు. చూసిరా గాయస్, సక్సెస్ అయిపోయింది. రియాక్షన్ యూట్యూబ్ సక్సెస్ కాదు, ప్రాంక్ సక్సెస్ అయింది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి యూట్యూబ్ మనలో ఒక పెద్ద ప్రాంక్ ఉంది, మేము ఎట్లా ఇస్తాం అనేది మాకు తెలిసి. అది ప్రాంక్ కాదు, సరే చూద్దాం, చూద్దాం ఘోరం ఇస్తారు. చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు మేము ఇంతగా ఒక్కొక్కడు అట్లా ఇస్తాం. డబుల్ ఏందో ప్రాంక్ అలా తర్వాత ఉంటాయి. ప్రాంక్ రివెంజా అది ఏమి ఇస్తామో తర్వాత ఉంటది. ఎక్కువ మాట్లాడడం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.